నెలసరి తప్పిన రోజు నుంచి 9 నెలల 7 వారాలండి. అంటే దాదాపు 40 వారాలకి తల్లికి డెలివరీ డేట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో 37 వారాల ముందు నుంచి పుట్టిన పిల్లలందరినీ కూడా ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే చిన్న పిల్లలు, అంటే నెలలు నిండుకుండా పుట్టిన నవజాత శిశువులు అని అంటాం. సో వాళ్ళ బరువు 500 గ్రాముల నుంచి 2.5 కేజీల వరకు కూడా ఉండొచ్చండి. అది వారాల బట్టి, అంటే ఎన్నో వారంలో బిడ్డ జన్మించింది అనే దాన్ని బట్టి బిడ్డ బరువు డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత తల్లికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే బీపీ ఉండడం వల్ల కానీ, షుగర్ ఉండడం వల్ల కానీ, ఇంకా ఇతరితర ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల బిడ్డ బరువు అనేది డిఫరెన్స్ ఉండొచ్చండి. ఎందువలన ప్రీమెచ్యూర్ డెలివరీస్ అవ్వచ్చు అని కనుక మనం చూసుకున్నట్టయితేనండి, అది బిడ్డలో ప్రాబ్లం అవ్వచ్చు, లేకపోతే తల్లిలో ప్రాబ్లం అవ్వచ్చు. సో బిడ్డలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటే బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండకపోవడము, లేకపోతే లోపల ఉన్న బిడ్డకి ఊపిరితిత్తులు సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్లనో, లేకపోతే అబ్డోమెన్లో అంటే పేగులు ఇబ్బంది ఉండడం వల్లనో, రకరకాల కారణాల వల్ల బిడ్డ వల్ల కూడా మనము తొందరగా డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. కానీ చాలా వరకు కారణాలు మనం చూసుకున్నట్టయితే మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ తల్లికి ఇబ్బంది ఉండడం వల్లనే డెలివరీ అయ్యే ప్రమాదం ఉంటుంది. లేకపోతే తల్లికి సడన్గా పురిటి నొప్పులు రావడం వల్ల కూడా డెలివరీ అయిపోయే రిస్క్ ఉంటుంది. సో తల్లికి ప్రమాదాలు చూసుకుంటే తల్లికి ఎక్కువ బీపీ ఉండడం వల్ల కానీ, తల్లికి షుగర్ ఉండడం వల్ల కానీ, తల్లికి వేరే ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ అని అంటారు, లేకపోతే టార్చ్ ఇన్ఫెక్షన్స్ అని అంటారు. అలా ఇన్ఫెక్షన్స్ రావడం వల్లనో, లేకపోతే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి తొందరగా నొప్పులు రావడం వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల మదర్కి తొందరగా డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని విషయాల్లో తల్లులు అంటే పేరెంట్స్, తల్లి తండ్రి ఐవీఎఫ్ కన్సెప్షన్కి వెళ్తే కూడా పిల్లలు తొందరగా పుట్టే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ డెలివరీ కనుక తొందరగా అయిపోతే, అంటే నెలలు నిండుకుండా 37 వారాల క్రిందనే అయిపోతే, ఒక 30 వారాలకు అట్లా అయితే సెకండ్ బేబీకి కూడా డెలివరీ తొందరగా అయ్యే ఛాన్స్ 30 to 40% పెరిగిపోతుందండి. సో ముందు బేబీ కూడా అట్లా ఉంటుంది. తర్వాత తల్లికి కొద్దిగా లోపల గర్భాశయం కింద ఓపెనింగ్ చిన్నదైనా కూడా, లేకపోతే అది వీక్గా ఉన్నా కూడా, లేకపోతే గర్భాశయం ఫార్మేషన్లో ఇబ్బంది ఉన్నా కూడా అప్పుడు బిడ్డ తొందరగా పుట్టే అవకాశం ఉంటుంది. ఈ బిడ్డ తర్వాత తల్లికి బిడ్డకి ఉన్న కనెక్షన్ మాయ అంటారు. సో ఆ మాయ ద్వారానే తల్లి నుంచి రక్తము బిడ్డకి వెళ్తుంది, బిడ్డ ఎదుగుదల కూడా దాని ద్వారానే వస్తుంది. సో అందులో ప్రాబ్లం ఉన్నా కూడా బేబీ డెలివరీ తొందరగా అయ్యే ప్రమాదం ఉంటుంది. సో అది సరిగ్గా అటాచ్ అవ్వకపోవడము తల్లి గర్భాశయానికి, లేకపోతే తొందరగా విడిపోవడము ఏదైనా ప్రాబ్లం వల్ల, లేకపోతే కార్డ్ అంటారు, అంబ్లికల్ కార్డ్ అంటారు, ఆ కార్డు చుట్టుకుపోవడం వల్ల బేబీ హార్ట్ రేట్ డిప్ అయిపోయినా, ఇట్లా ఇతర కారణాల వల్ల తొందరగా ఆపరేషన్ చేయాల్సిన అవసరం రావచ్చు. లేకపోతే తల్లికే నార్మల్ డెలివరీ తొందరగా స్టార్ట్ అయిపోయి తల్లికి నీరు వెళ్ళిపోవడం కానీ, సమ్ టైమ్స్ బ్లడ్ కనిపించడం వల్ల కూడా కానీ తొందరగా డెలివరీ అయిపోయే ప్రమాదం ఉంటుందండి. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మన హెల్త్ కేర్ సిస్టమ్ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలాంటి పిల్లలు కూడా బెటర్ అవ్వాలి అంటే బిఫోర్ డెలివరీ, బేబీ పుట్టక ముందు మనకు గనక కొంచెం టైం ఉంటే 2 మెడిసిన్స్ వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతాయండి పిల్లల గురించి. సో 2 మెడిసిన్స్ పిల్లల అవుట్కమ్ని బెటర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఒకటి స్టీరాయిడ్ ఇంజెక్షన్ అంటాం. సో అందరూ 34 వారాల ముందర ఉన్న తల్లులందరికీ కూడా ఈ కాంట్రా ఇండికేషన్ అనేది లేకపోతే, అంటే డెలివరీ స్టార్ట్ అయినాయి, నొప్పులు స్టార్ట్ అయినాయి అంటే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇవ్వడము. ఒక్కొక్క ఇంజెక్షన్ రోజు దూరం ఇచ్చి 2 ఇంజెక్షన్లు ఇచ్చి ఒక రోజు తర్వాత డెలివరీ చేసుకున్నా. తర్వాత 32 వారాల ముందర పుట్టిన పిల్లలకైతే మెగ్నీషియం సల్ఫేట్ అనే ఒక మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళ న్యూరో ప్రొటెక్షన్ అనేది జరుగుతుంది, అంటే వాళ్ళ బ్రెయిన్ బెటర్గా ఉంటుంది. తర్వాత ఇట్లాంటి పిల్లలకి సెరిబ్రల్ పాల్సీ అనే ఇట్లాంటి బ్రెయిన్ సంబంధిత వ్యాధులు వచ్చే ఛాన్స్ తక్కువ ఉంటుందండి.